19వ వార్డులో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న జీవి అధికారంలోకి వచ్చింది మొదలు 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డదారులో నియమించిన అధికారులందరినీ తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలన్న ఈసీ ఆదేశాలతో మద్యం ప్రవాహం అక్రమాలకు కొంత అడ్డుకట్ట పడిందనట్లయిందని జీవి ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన జగన్ భక్తులందరినీ సాగనంపాలన్నారు. తుగ్లక్ పాలన నువ్వు ఒక్కొక్కరు 10 మందికి చెప్పి 10 మందిని మార్చాలి తల్లి. థ్యాంక్ యూ. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తా, మీకు అండగా ఉంటా. సైకిల్ ఉండు ఉండు రోజు 4 ఇల్లు వచ్చిందండి. రోజు 10 కుటుంబాలు మార్చాలి. రోజు వైఎస్ఆర్ వాళ్ళని 10 కుటుంబాలు మార్చి నన్ను గెలిపించాలి. నమస్కారం. పడుతుంది తీసుకొచ్చి డబల్ ఫిల్టర్ చేసి జనాలు చేయలేదు అన్నాడు. ఇప్పుడు కరెంటు బిల్లు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పెట్రోల్ మందు రేటు కొన్ని పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది. అవునా లేదా తల్లి? గృహాన్ని తీసేసాడా లేదా? ముస్లిం లోన్లు తీసేసాడా లేదా? ముస్లింలకి ఇప్పుడు అన్యాయమా కాదా? ఆడపిల్లలకి గృహం కొరకు తీసేయచ్చా చెప్పు? 10వ తరగతి క్వాలిఫికేషన్ అని ఇప్పుడు పెట్టాడు. అంటే దాంట్లో 10లో 9 మంది చదవలేదు. వాళ్ళందరికీ రావుగా. నాకు సపోర్ట్ చేయి. కొల్లాపురంలో 1200 ఇల్లు కట్టాను. అది ఫినిషింగ్ చేసేవాళ్ళకి అది ఎంత చెప్పు. నేను 1200 ఇల్లు కట్టాను. నువ్వు వెళ్ళి చూసిరాపో. ఒక్కసారి నువ్వు వెళ్ళి చూసిరా. వెల్లటూరు రోడ్డు మిద్దబాయి దగ్గరికి వెళ్ళి చూడు. నేను సంవత్సరంలో కట్టాను. ఇల్లు ఉంటే అందరూ పని చేసేవాడిని. మరి 5 ఏళ్ళు అయింది, ఇవ్వలేదు. మంచి స్కీమ్ చేయలేదు. ఇంకేం చేసినట్టు? ఉన్న మీద ఘాట్ రోడ్ నేను తెచ్చిన నిధులు. పార్ రోడ్డే లేదు. రేపు నేనే వేస్తాను పార్ రోడ్డు. 3 కోట్లతో షాదీఖానా కట్టిస్తాయని 6,000 వస్తాయి పెన్షన్. థ్యాంక్ యూ. వస్తుంది. మంచి తెప్పిస్తాను. సైకిల్ స్థలం జరిగేది మంచిగా గవర్నమెంట్ అందరికీ సైకిల్ కేపించండి. ప్రతిరోజు మంచిగా సైకిల్ ఉంటాం. బాబు వీళ్ళిద్దరు చెప్పి పట్టించుకోవట్లేదు అని చెప్పి 18,000 15,000 ఇంకా 4 రోజులు